హాయ్ అందరికీ నమస్కారం. గత 4-5 రోజులుగా అవైలబిలిటీ లేకపోవటం వల్ల వీడియోలు చేయలేకపోయాను. సో ముఖ్యంగా గౌహతి వెళ్ళి కామాఖ్య అమ్మవారి దర్శనం దివ్యంగా జరిగింది. గురువుగారు లక్ష్మణ్ గురూజీ అని ఆయన నేతృత్వంలో వెళ్ళాము. చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. ఏం చూశాను కామాఖ్యలో, ఏం చూడాలి మీరు వెళితే అనే దానికి సంబంధించి కూడా ఒక చక్కటి వీడియో 2 రోజుల్లో మీకు పోస్ట్ చేస్తాను. రైట్, ఇవాళ టాపిక్ నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో జనసేన పార్టీలో ముసలం పుట్టింది. జనసేన పార్టీలో సంచలనం నమోదైంది. జనసేన పార్టీలో తిరుగుబాటు వచ్చింది. ఎవరి మీద? సాక్షాత్తు నాగబాబు గారికి అత్యంత ప్రియ స్నేహితుడు, మిత్రుడు, సహచరుడు అయిన వేములపాటి అజయ్ కుమార్ గారి మీద. పవన్ కళ్యాణ్ గారు నచ్చినా మెచ్చినా టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి మీద ఈ ఆరోపణలు, తిరుగుబాటు వచ్చింది. ఇంతకీ ఈ తిరుగుబాటు చేసింది ఎవరు? చేసిన ఆరోపణలు ఏంటి? ఇందులో అజయ్ కుమార్ వేములపాటి గారి తప్పులేమున్నాయి? ఈ ఫిర్యాదు చేసిన వాళ్ళ స్థాయి, స్టేటస్, వాళ్ళ వ్యవహార శైలి ఏంటి మాట్లాడుకుందాం. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 148,000 మంది ఉన్నారు. 150,000 గత రాబోయే 2-3 రోజుల్లో 150,000కు చేరుస్తారని నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. రైట్, ఇక మీకు వీడియో నచ్చితే కనుక మరింత మందికి ఫార్వర్డ్ చేయండి. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మాత్రం మీరు నొక్కి పెట్టండి. రైట్, ఇవాళ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. నెల్లూరు పట్టణంలో ఒక ర్యాలీ తీశారు. ర్యాలీ తర్వాత ఒక కళ్యాణ మండపంలో కూర్చొని అజయ్ కుమార్ గారి మీద ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధించారు. తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. సంచలనమైన అంశాలు కూడా మాట్లాడారు. సో ఏం మాట్లాడారు అంటే, ఎవరెవరు పాల్గొన్నారు చూస్తే గనక, నెల్లూరు నగర అధ్యక్షులుగా చెప్పుకోబడుతున్న సుజయ్ బాబు నేతృత్వంలో ఈ మొత్తం వ్యవహారం జరిగింది. ఈ సుజయ్ బాబు గారి నేతృత్వంలో ఎవరెవరు కలిశారంటే, ఆత్మకూరు పిఓసి నలిశెట్టి శ్రీధర్, అలాగే కోవూరు పిఓసి చప్పిడి శ్రీనివాసరెడ్డి, ఇలా ఇటు వస్తే కావలి పిఓసి అళహరి సుధాకరు, ఇటువైపు సర్వేపల్లి పిఓసి బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఇక గూడూరు పిఓసి మోహను, సూళ్లూరుపేట పిఓసి ఉయ్యాల ప్రవీణ్, వీళ్ళందరూ కూడా కలిశారు. ముఖ్యంగా ఇందులో తీవ్రంగా మాట్లాడింది అయితే సుజయ్ బాబు మాట్లాడాడు. అలాగే ఆత్మకూరు ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ మాట్లాడారు. వీళ్ళిద్దరూ కొంచెం గట్టిగానే మాట్లాడారని చెప్పాలి. ఏంటి ఆరోపణలు ఏమొచ్చినాయి? వీళ్ళంటాం ఏంటంటే, మనుక్రాంత్ రెడ్డి గారు వెళ్ళినా మేము పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నాము, మేము త్యాగం చేశాము, ఆయనతో వెళ్ళలేదు అంటే ఆయనతో వెళితే సంకనాకపోయేవారు. ఆయన ఏమన్నా పెద్ద పవన్ కళ్యాణ్ గారా? అరే బాబు, మహామహులే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వెళ్ళిపోయాక 0 అయ్యారు. ఆఫ్టర్ ఆల్ మనుక్రాంత్ రెడ్డి ఏంటి, జనసేన పార్టీలో పుట్టాడు, జనసేన నుంచి వెళ్ళిపోయిన తర్వాత పోయాడు. సో కాబట్టి మీరు మనుక్రాంత్ రెడ్డి గారితో ఉన్నాము, ఆయనతో పాటు మేము వెళ్ళలేదు, మేము త్యాగాలు చేశారని చెప్పకండి. అలాంటి మాటలన్నీ నవ్వుతారు. సో టీడీపీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేసాం చెప్పుకున్నారు. వెల్ అండ్ గుడ్. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, గెలుపు కోసం కృషి చేయమన్నారు, కృషి చేశారు. మీ ఎమ్మెల్యేలు మీకు ఆర్థికంగా సహాయం చేశారు. వెల్ అండ్ గుడ్. మంచి అందరి మధ్య సహృద్భావ వాతావరణంలో జరిగింది. అలానే జరగాలి. గో హెడ్, బాగానే ఉంది. అయితే ఇక్కడ ఎవరెవరో కొన్ని శక్తులు, దుష్ట శక్తులు వచ్చి జేఎస్పీ అంటే తామే అంటున్నాయి. ఎవరు దుష్ట శక్తులు? అజయ్ కుమార్ వేములపాటి గారు వచ్చి మేమే జేఎస్పీ అంటున్నారంట. కాబట్టి ఇది మాకు ఇబ్బందిగా మారిందని చెప్పేసి ఈ సుజయ్ బాబు అంటున్నారు. ఎమ్మెల్యేలు అందరినీ కలుస్తారంట. వీళ్ళందరూ కలిసి ఇక పదవులు ఏమున్నా మాకే ఇవ్వండి, పనులేమున్నా మాకే ఇవ్వండి అని అడుగుతారట. అంటే ఇంకేంటి, పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏం గౌరవించినట్టు? అంటే క్రమశిక్షణ అంటే ఇదేనా పార్టీలో? పదవులు ఏమున్నా ఉన్నాయి, మాతోనే చర్చించండి. ఇంకెవరు అధిష్టానం అనేది అధిష్టానం నుంచి ప్రతినిధి ఏం లేదు. నెల్లూరు పరిశీలకులు కదా ఈయన. ఆయనకేమి విలువ లేదా, హక్కు లేదా? ఆయన అడగాల్సిన బాధ్యత మీకు లేదా? సరే, ఓకే, లీవ్ ఇట్. సో ఎమ్మెల్యేలందరినీ కలుస్తాం, అన్ని పదవులు మాకే ఇవ్వాలి, అన్ని పనులు మాకే ఇవ్వాలి అంటున్నారు. ఈ నలిశెట్టి శ్రీధర్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి 50 కోట్ల పనులు వచ్చినాయండి, 500 కోట్ల పనులు వచ్చినాయి, 130% పనులు మాకు ఇవ్వాలి కదా. అరే, ఆయన బాహాటంగా ఎట్లా మాట్లాడతారు మీరు? ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకోవాల్సిన అంశాలు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాకు అన్ని కాంట్రాక్టులు రావాలి, ఇన్ని కాంట్రాక్టులు రావాలంటారా? అంటే ఏమనుకుంటారు ప్రజలు? ఓహో, అప్పుడు వైసీపీ వాళ్ళు పంచుకున్నారు, ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ పంచుకుంటుంది అనుకుంటారు. అంతే కదా. అర్హత, వ్యవహారాలు ఏం అవసరం లేదా? మీ వాళ్ళకి 30% ఇచ్చేయాలి, వాళ్ళకి 60%, వాళ్ళకి ఇంకొకరికి 10% పంచుకోవాలి. సరే, పదవులు పంచుకుంటే పర్లా, ఈ పనులన్నీ కూడా మాకే కాంట్రాక్టులు కావాలి, మేమే డబ్బులు సంపాదించుకోవాలి అనే తత్వాన్ని మీరు ఆఫ్ ద రికార్డ్ చేసుకున్నారు. కానీ ఆఫ్ రికార్డ్ కాకుండా ఆన్ రికార్డ్స్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అంశాలేనవి.
సో కనీసం ఆ మాత్రం సోయి ఉండాలి కదా. సో ఇక్కడ సుజయ్ బాబు గారి గురించి కానీ నలిశెట్టి శ్రీధర్ గారి గురించి కానీ చెప్పుకోవడానికి ఏముంటుంది. సుజయ్ బాబు 2019లో వైసీపీకి ఆయన జనసేన పార్టీలోనే ఉంటూ కూడా వైసీపీకి సపోర్ట్ చేశారని ఆయన మీద అపప్రదం ఉంది, ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే నలిశెట్టి శ్రీధర్ గారు అయితే అనేక మంది దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా 2-3 రకాల ఆరోపణలు నా దాకా వచ్చాయి. బాలసుబ్రహ్మణ్యం గారి మేనేజర్గా చెప్పుకునే ఒక వ్యక్తికి ఆయన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, తర్వాత నా స్నేహితుడికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన చరిత్ర నలిశెట్టి శ్రీధర్ గారికి ఉంది. సో ఇదే కాదు, చాలా ఆరోపణలు ఉన్నాయి. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు ప్రస్తుతానికి. సో కాబట్టి నేనేమంటున్నానంటే వీళ్ళందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీని ఉద్ధరించే బ్యాచ్ అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో అజయ్ కుమార్ గారిని నేనేం వెనకేసుకు రావట్లా. కాకపోతే అజయ్ కుమార్ గారు గబుక్కన ఏ కార్యకర్తకి రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉందన్నా మీరు ట్విట్టర్ చూడండి, అజయ్ కుమార్ గారు ట్విట్టర్ చూడండి. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య ఉందన్నా వెంటనే స్పందిస్తారు అజయ్ కుమార్ వేములపాటి గారు. మరి అలాంటిది అంటే జనసేన పార్టీలు ఇంకెంతమంది స్పందిస్తున్నారండి? ఆ స్థాయి నాయకులు ఎంతమంది స్పందిస్తున్నారు? నాకైతే పెద్ద కనపడరు. గబుక్కున ఏదైనా కార్యకర్తకి కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, నన్ను ఇబ్బంది వచ్చిందంటే రాష్ట్రంలో నలుమూలలా తిరిగి వెళ్ళి ఆయన పరామర్శిస్తున్నారు. ఇందులో వ్యక్తిగతమేం లేదు. ఆయన పార్టీ కోసం అంత కష్టపడుతున్నాడు కాబట్టి ఆ కష్టపడే అంశాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన అహర్నిశలో కష్టపడి పనిచేసి ఆ పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలు నాగబాబు గారికి తోడుండి ఆయన భుజాల మీద వేసుకున్న ఆయన కూడా కష్టపడ్డాడు. సో ఇవాళ వీళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు, అజయ్ కుమార్ వేములపాటి గారు ఎప్పుడొచ్చారు పార్టీలోకి? సో మేము 5 ఏళ్ల నుంచి వైసీపీతో పోరాడుతున్నాము, ఆయన నిన్నగాక మొన్న నుంచి పదవులు కొట్టేశాడని మాట్లాడుతున్నారు వీళ్ళంతా. అయితే వీళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే ఆయన పీఆర్పీ టైం నుంచి ఉన్నారు. పీఆర్పీలో ఆయన చాలా యాక్టివ్గా పనిచేశారు. ఆయన ఆ రోజు పనిచేసిన దానికి మెచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు పదవి ఇచ్చారు. అయితే నేను అంటాం ఏంటంటే మీరు చెప్పారు ఆరోపణలు ఏమన్నా అంటే నాకు ఇప్పుడు మీకేమన్నా ప్రాబ్లమ్స్ శాండ్, ల్యాండ్, మైన్, వైన్, లేకపోతే బియ్యం రవాణా, ఇలాంటి వాటి మీద మీకేమన్నా ఆరోపణలు ఉన్నాయి? ఎవరు ఆరోపణలు చేయలేదు అవన్నీ. ఆయన పెద్ద అవినీతిపరుడు అండి. ఆయన శాండ్ దోచుకుంటున్నాడు, ల్యాండ్ దోచుకున్నాడు, వైన్ దోచుకుంటున్నాడు, మైన్ దోచుకుంటున్నాడు, బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు. అవన్నీ కూడా ఇట్లాంటి ఆరోపణలు ఏమన్నా మీరు చేసుంటే జనసేన పార్టీ చెప్పుకుని చేస్తుంటే చాలా బలంగా ఉండేవి కదా. అవేమన్నా ఉంటే ఎవరో ఏం చెప్పలేదు, అలాంటివి ఏం చెప్పలేదు ఎవరు. సో వాళ్ళందరూ చెప్తున్న అంశాలు ఏంటంటే ఈ నలిశెట్టి శ్రీధర్ గారు కావచ్చు, అలియా అని ఒక ఆవిడ, పోలా విజయలక్ష్మి అని ఒక ఆవిడ, తర్వాత నాగరత్నం యాదవ్ అనే ఒక ఆవిడ, ఇలాగా వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళు జనసేన పార్టీకి ఏం చేశారు, అందరికి సంబంధించిన వ్యవహారాలు మనకు తెలిసినవే. భవిష్యత్తులో రాబోయే భవిష్యత్తులో ఆడియో కాల్స్, వీడియో కాల్స్ సహా మీకు ఖచ్చితంగా వివరించే ప్రయత్నం చేస్తా భవిష్యత్తులో. అయితే నేనేమంటున్నానంటే అంటే జనసేన పార్టీని ఉపయోగించుకుని ఏ రకంగా ఎవరు ఎట్లా లబ్ధి పొందుతున్నారు అనేది నా ప్రధాన ఉద్దేశం అనమాట. సో ఇక్కడ అజయ్ కుమార్ వేములపాటి గారు ఏమన్నా ఆయన వృత్తిపరమైన అంశాల్లో ఒకే టిడ్కో ఇళ్ళు ఉన్నాయి, టిడ్కో ఇళ్లలో ఏమైనా అవినీతి జరిగింది, అజయ్ కుమార్ గారి నేతృత్వంలో అవినీతి జరిగింది అనుకో బయట పెట్టండి, చెప్పండి. కానీ మీరు చెప్తున్న అంశాలన్నీ ఏంటంటే అజయ్ కుమార్ గారు ఆయన కేవలం ఆయన వర్గీయులకు మాత్రమే ఆయన ప్రోత్సాహం అందిస్తున్నారు, మాకెవరికి ప్రోత్సాహం అందించట్లేదు అనేది వీళ్ళు చెప్తున్న ఆరోపణ. మంచిని మైకులో చెప్పండి, చెడుని చెవిలో చెప్పండి అన్నారు చిరంజీవి గారు పెద్ద ఆయన. కానీ మీరేం చేస్తున్నారు, చెడుని మీరు మైకులో చెప్తున్నారు. సంస్థాగతమైన అంశాలు, పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలను మీరు బజారు మీద పెట్టారు. అంటే మీరు క్రమశిక్షణ తప్పినట్టా కాదా? ఇది ఖచ్చితంగా పార్టీ ఆలోచించాలి ఈ అంశాన్ని. క్రమశిక్షణా సంఘానికి అధ్యక్షులైన అజయ్ కుమార్ వేములపాటి గారే క్రమశిక్షణ తప్పారని మీరు క్రమశిక్షణ తప్పి మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే డెఫినెట్గా ఇది పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది. ఇందులో అజయ్ కుమార్ వేములపాటి గారు ఒకవేళ తప్పు చేసుంటే నిజంగా అజయ్ కుమార్ వేములపాటి వీళ్ళందరూ ఏమంటున్నారంటే మాకు రావాల్సిన పదవులు అజయ్ కుమార్ గారు ఇప్పించలేదు, అడ్డుకున్నారు, ఎమ్మెల్యేలకు చెప్పారు. ఎమ్మెల్యేలు ఎవరు బాహాటంగా చెప్పట్లా, ఎమ్మెల్యే చెప్పాడు నాకు కాబట్టి అజయ్ కుమారే చెప్పాడయ్యా మీకు ఇవ్వద్దు అని చెప్పేసి అని అంటున్నారు. సో ఇవన్నీ కూడా పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలే. ఇందులో ఈయన అవినీతికి పాల్పడి ఏదైనా ఉంటే డెఫినెట్గా బాహాటంగా చర్చించండి. డెఫినెట్గా దాని మీద సస్పెన్షన్ తీసుకుంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకోవచ్చు. ఇవాళ కూడా సంస్థాగతంగా చర్చించాల్సిన అంశాలు మీరు బహిరంగంగా చర్చించినందుకు ఒకవేళ అజయ్ కుమార్ గారిది తప్పుంటే అజయ్ కుమార్ గారిని శిక్షించాలి.
లేదు అజయ్ కుమార్ గారిది తప్పు లేదు అంటే ఇలాగా రోడ్డు మీదకు బజారుకి ఎక్కినందుకు మిమ్మల్ని అందరిని కూడా శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా? అసలు వీళ్ళందరికీ ఇంత గుండెకాయ ఎక్కడి నుంచి వచ్చింది? క్రమశిక్షణకి మారు పేరు జనసేన పార్టీ. ఒక చిన్న తప్పు చేస్తేనే ఫట్మని సస్పెన్షన్ వేటేస్తారు అని చాలామంది ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీలో అది బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉంది. సో ఏం మాట్లాడితే ఏమైద్దో అన్న ఒక భయాందోళనకు గురైన పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితులు ఇంత బాహాటంగా వచ్చి ర్యాలీలు చేసి ప్రెస్ మీట్లు పెట్టారు అంటే దాని వెనుకున్న బలమైన శక్తి ఎవరు అనేది వాళ్ళ చర్చకు రావాలా. ఆ బలమైన శక్తి ఎవరు? సో పార్టీలో ఎవరు అండా లేకుండా ఈ సుజయ్ బాబు కావచ్చు, ఇంకొకరు కావచ్చు ఇలాగా బహిరంగంగా పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలను బహిరంగంగా బజారును పెట్టడం అనేది జరిగి ఉండేది కాదు. ఎవరో బలంగా సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆ బలమైన వ్యక్తులను ఎవరినో గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే అజయ్ కుమార్ గారిది తప్పుంటే గనక అజయ్ కుమార్ గారిని కూడా మందలించాలి. కానీ పార్టీని మాత్రం ఈ రకంగా బజారు పాలు మాత్రం చేయకుండా పవన్ కళ్యాణ్ గారు గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు నూనె మల్లికార్జున యాదవ్ గారు ఉన్నారు, పనిచేస్తున్నారు. ఆయన ఏదో అధ్యక్షుడు అవుతానన్నారు. ఇప్పటి వరకు ఆయనకి అధ్యక్షుడు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఆయన కాకపోతే ఇంకెవరైనా ఉన్నారా అధ్యక్షుడు? ఆ స్థాయి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఇవాళ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక వార్డు మెంబర్ గానో లేకపోతే ఒక కార్పొరేటర్ గానో గెలవడం అనేదే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో సో బలమైన నాయకుడిని ఒకరిని ఎవరైనా నెల్లూరు జిల్లాకు మీరు అధ్యక్షులుగా చేయండి. ఆ బలమైన నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ అనుకుంటే ఆయన చేయండి. లేదు అజయ్ కుమార్ గారికే ఆ బలమైన బాధ్యతలు ఇవ్వాలంటే ఆయన చేయండి. లేదు ఆ సుజయ్ బాబు అంత బలమైనోడు అనుకుంటే లేకపోతే ఇంకో బలమైనోడు అనుకుంటే వాళ్ళని అధ్యక్షులు చేయండి. కానీ పార్టీకి సంబంధించిన త్రిశూల వ్యూహం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో చెప్పారో ఆ త్రిశూల వ్యూహాన్ని ఇక్కడ అమలు చేయాల్సిన సందర్భం నెల్లూరులో వచ్చింది. నెల్లూరు నుంచే ప్రక్షాళన మొదలు కావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా దీని మీద సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సిన అంశమే ఇది. కాబట్టి ఇతర జిల్లాలకు పాకకుండా ఉండాలంటే ఇక్కడతో కట్ చేసేసేయాలి దీన్ని. సో పవన్ కళ్యాణ్ గారు ఆ దిశలో అడుగులు వేస్తారని, ఆ బలమైన వ్యక్తి వీళ్ళే వెనకున్న బలమైన వ్యక్తి ఎవరో గుర్తిస్తారని మనం భావిద్దాం.